హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. తమిళ హీరో ధనుష్ కింగ్ నాగార్జున కలిసి నటించిన మూవీ కుబేరా. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండడంతో ఆడియన్స్లో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ రోజు మంచి పాజిటివ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది. దీంతో ఈ మూవీకి డే 1 కన్నా ఎక్కువ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఈ మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 7,21,00,000 వరకు షేర్ని సాధించింది. 2 రోజులకు తెలుగు రాష్ట్రాల ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 5,83,00,000 వరకు షేర్ని, సీడెడ్లో 1,83,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 2,08,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 1,08,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 73 లక్షలు, గుంటూరులో 95 లక్షలు, కృష్ణాలో 95 లక్షలు, నెల్లూరులో 51 లక్షల వరకు షేర్ని సాధించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 13,96,00,000 వరకు షేర్ని, 24,10,00,000 వరకు గ్రాస్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్ల వరకు ఉండటంతో ఇంకా 20 కోట్ల వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఇకపోతే కుబేరా మూవీ వరల్డ్ వైడ్గా రెండో రోజు 22,77,00,000 వరకు గ్రాస్ని సాధించింది. టోటల్ 2 రోజులలో వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 24,10,00,000 వరకు గ్రాస్ని, తమిళనాడులో 9,10,00,000 వరకు గ్రాస్ని, కర్ణాటకలో 3,80,00,000 వరకు గ్రాస్ని, కేరళలో 52 లక్షల వరకు గ్రాస్ని, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1,20,00,000 వరకు గ్రాస్ని, ఓవర్సీస్లో 14,10,00,000 వరకు గ్రాస్ని సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా 52,82,00,000 వరకు గ్రాస్ని, 26,80,00,000 వరకు షేర్ని సాధించింది. వరల్డ్ వైడ్గా కుబేరా మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్ల వరకు ఉండడంతో ఈ మూవీ ఇంకా 39 కోట్ల వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఈ మూవీ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.